హాయ్ ఫ్రెండ్స్, నేను హారిక, ఇంటర్నేషనల్ సర్టిఫైడ్ యోగా ట్రైనర్ అండ్ వైసీబీ సర్టిఫైడ్ యోగా మాస్టర్. ఈరోజు మనం నైట్ షిఫ్ట్ వాళ్ళ గురించి తెలుసుకుందాం. నైట్ షిఫ్ట్ వాళ్ళు చేయాల్సిన యోగాసనాలు, అలాగే వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలి అంటే పాటించాల్సిన కొన్ని ముఖ్యమైన నియమాలు తెలుసుకుందాం. నైట్ షిఫ్ట్ వాళ్ళకి ఎక్కువగా వచ్చే ఆరోగ్య సమస్యలు, జీర్ణ వ్యవస్థకి సంబంధించిన సమస్యలు అనేవి ఎక్కువగా వస్తూ ఉంటాయండి. మలబద్ధకం, ఐబిఎస్ ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ వస్తుంటాయి. అలాగే బీపీ, షుగర్, ఊబకాయం, తలనొప్పి ఇలాంటివి వస్తూ ఉంటాయి. ఇంకా మానసిక పరమైన సమస్యలు, యాంగ్జైటీ, డిప్రెషన్, కన్ఫ్యూజన్ లాంటివి వస్తూ ఉంటాయి. ఆడవారికైతే ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్, అలాగే ఋతుక్రమానికి సంబంధించిన సమస్యలు, హార్మోనల్ ఇంబ్యాలెన్స్లు ఇలాంటివన్నీ ఎక్కువ వస్తూ ఉంటాయి. ఈ నైట్ షిఫ్ట్ లో ఉండే వాళ్ళు పాటించాల్సిన కొన్ని ముఖ్యమైన నియమాలు. వీటి వల్ల ఏంటంటే వీళ్ళ ఆరోగ్య పరిస్థితి అనేది చాలా చక్కగా యాక్టివ్ గా ఉంటుంది. ఇప్పుడు మనం చెప్పుకున్న ఆరోగ్య సమస్యలు అనేవి రాకుండా కంట్రోల్డ్ గా ఉంటాయి. ముందుగా పాటించాల్సిన రూల్ ఏంటంటే వీళ్ళు నైట్ షిఫ్ట్ లో ఉన్నప్పుడు ప్రతిరోజు ఏ సమయానికి అయితే భోజనం చేస్తారో ఆ టైమింగ్ అనేది ఫాలో చేయాలి. రాత్రి 10 గంటలకి భోజనం చేయడం అనేది టైమింగ్ ఉంటే ప్రతిరోజు అదే టైమింగ్ ఫాలో చేయాలి. అలాగే నిద్రపోయే టైం ప్రతిరోజు ఒకటే టైంకి నిద్రపోవాలి. నిద్రపోయే టైం అలాగే ఆహారం తీసుకునే టైం రెండు కరెక్ట్ గా ఫాలో చేయాలి. ఇది వీళ్ళకి చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. కాబట్టి భోజనం చేసే టైం అలాగే పడుకునే టైం ప్రతిరోజు ఆ సమయంలో తీసుకున్న డైట్ చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. కాబట్టి ఆ టైంలో ఏదైనా మనం తీసుకున్న స్నాక్స్ అలాంటివి తీసుకున్నప్పుడు జాగ్రత్తగా లైట్గా ఉండేలాగా చూసుకోవాలి. అయితే ఉడకపెట్టిన పల్లీలు కానీ అలాంటివి లైట్ ఫుడ్ అనేది మనం తీసుకోవాలి. లేకపోతే వాతతత్వం ఎక్కువ ఉండటం వల్ల తీసుకునే ఫుడ్ అనేది అరగకపోవడం, రకరకాల ఇబ్బందులు రావడం, కడుపు ఉబ్బరం అవడం ఇలాంటి సమస్యలన్నీ వస్తూ ఉంటాయి. కాబట్టి స్నాక్స్ తీసుకునే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. పర్టికులర్గా తెల్లవారుజామున 2 గంటల నుంచి 6 గంటల లోపు తీసుకునే స్నాక్స్ అనేవి చాలా జాగ్రత్తగా ఎంచుకొని తీసుకోవాలి. వీటి వల్ల కూడా రోజంతా శరీరం మీద ప్రభావం ఉంటుంది. మూడో నియమం ఏంటంటే వీళ్ళు ఏదో ఒక టైంలో పొద్దున్న లేకపోతే సాయంత్రం ఏదో ఒక టైంలో సూర్యరశ్మి వీళ్ళ శరీరం మీద పడేలాగా చేసుకోవాలి. ఏదో ఒక టైంలో ఐదర్ పొద్దున్న లేకపోతే సాయంత్రం ఒక 15 నిమిషాలైనా సరే ఎండ కింద కూర్చోవడం అనేది అలవాటు చేసుకోవాలి. దీనివల్ల కూడా చర్మానికి సంబంధించిన సమస్యలు రాకుండా ఉంటాయి. ఈ నైట్ షిఫ్ట్ ఉన్న వాళ్ళు ఎక్కువ ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు. సో ప్రతిరోజు ఏదో ఒక టైం ఖచ్చితంగా సెలెక్ట్ చేసుకోండి. సూర్యరశ్మి కింద కూర్చునేటానికి అలవాటు చేసుకోండి. ముఖ్యమైన ఈ రూల్స్ ఫాలో అవ్వండి. అలాగే వ్యాయామం చేయడం అనేది చాలా ముఖ్యం. వ్యాయామం ఏ రకంగా చేయాలి, ఏ టైంలో చేయాలి అనేది మీరు నిర్ణయించుకోవాలి. ప్రతి ఒక్క రోజు అదే టైంకి వ్యాయామం పాటించాలి. పొద్దున్నే చేసే తీరిక ఉంటే పొద్దున్నే చేసుకోవచ్చు, మీ షిఫ్ట్ అయిన తర్వాత. అప్పుడు చేసుకోలేకపోతే సాయంత్రం పడుకొని లెగిసిన తర్వాత ఒక టైం చూసుకొని ఒక 15 నుంచి 30 నిమిషాల వరకైనా వ్యాయామం అనేది ఈజీగా చేసుకునేవి పెట్టుకోండి. పూర్తిగా చేయటం మానేయటం కన్నా ఈజీగా చేసుకుని ఒక 15 నిమిషాలైనా పెట్టుకోండి. ఒక ప్రాణాయామం, చిన్న వ్యాయామాలు ప్రతిరోజు ఒకటే టైంకి చేసుకునేలాగా పెట్టుకోండి. దీనివల్ల కూడా శరీరం చాలా యాక్టివ్గా ఉంటుంది. నైట్ షిఫ్ట్ వల్ల వచ్చే సమస్యలు అనేవి రాకుండా ఉంటాయి. ఖచ్చితంగా ఒక ఫ్రూట్ జ్యూస్ తాగడం అనేది అలవాటు చేసుకోండి. సాయంత్రం ఒక ఫ్రూట్ జ్యూస్ తాగటం, అలాగే వ్యాయామం చేయటం, ఈ 2 అలవాట్లు కనుక చేసుకుంటే చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇప్పుడు మన జీవన విధానంలో 50% వరకు అన్ని నైట్ షిఫ్ట్సే ఉంటున్నాయి. సెక్యూరిటీ గార్డ్స్ అవ్వచ్చు, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అవ్వచ్చు, హాస్పిటల్ సిబ్బంది అవ్వచ్చు, అలాగే పోలీస్ సిబ్బంది అవ్వచ్చు, ఇలాగా ఇంకా చాలా సిబ్బందులు, ఇలాగా చాలా వ్యవస్థలు ఉన్నాయి. మనం నైట్ షిఫ్ట్ ఎక్కువ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి వీళ్ళందరూ కూడా నైట్ షిఫ్ట్ చేయటం వల్ల ఆహార నియమాలు పాటించే సమయం లేదని, లేకపోతే వ్యాయామం చేసే సమయం లేదని అనుకోకుండా తీరిక చేసుకొని ఒక 15 నిమిషాలు వ్యాయామం అనేది ఖచ్చితంగా పెట్టుకోండి. అలాగే ఫ్రూట్ జ్యూస్లు ఎక్కువ తాగడం, ఫ్రూట్స్ తీసుకోవడం, అర్ధరాత్రి పూట ఎక్కువ షుగర్తో, సాల్ట్తో ఉన్న స్నాక్స్ అనేవి తినకుండా ఉండటానికి ట్రై చేయండి. వీటి వల్ల కూడా శరీరం మీద చాలా దుష్ప్రభావాలు పడుతున్నాయి. కాబట్టి టైంకి భోజనం చేయడం, ఎక్కువ ఫ్రూట్ జ్యూస్లు వాడడం, అలాగే వ్యాయామానికి ఒక 15 నిమిషాలు పెట్టుకోవడం, ఈ ముఖ్యమైన రూల్స్ అనేవి ఫాలో చేయండి. దీనివల్ల నైట్ షిఫ్ట్ లో ఉన్నప్పటికీ కూడా ఆరోగ్యంగా ఉండగలుగుతారు. ముందుగా మనం ఈ నైట్ షిఫ్ట్ లో ఉన్నప్పుడు చేయాల్సిన కొన్ని ముఖ్యమైన ప్రాణాయామం అలాగే యోగాసనాలు చూద్దాం. ముందుగా మనం చేసే ప్రాణాయామం సూర్యభేది ప్రాణాయామం. సూర్యభేది ప్రాణాయామంకి ఇలా చక్కగా సుఖాసనంలోనే కూర్చోవచ్చు. తేలిగ్గా సుఖాసనంలో కూర్చొని కుడి చెయ్య విష్ణు ముద్రలో పెడుతున్నాను. విష్ణు ముద్ర అంటే
ఇలా బొటన వేలు ఇలా ఉంచాలి, ఓపెన్ చేసి ఉంచాలి. చూపుడు వేలు, మధ్య వేలు ఇలా లాక్ చేయాలి. ఈ రకంగా లాక్ చేయాలి. ఉంగరం వేలు, చిటికెన వేలు స్ట్రైట్ గా ఇలా ఉంచాలి. ఇది విష్ణు ముద్ర. ఇప్పుడు ముందుగా ఎడమ ముక్కు క్లోజ్ చేస్తున్నాను. కుడి వైపు నుంచి శ్వాస తీసుకుంటున్నాను, ఎడమ వైపు నుంచి శ్వాస వదులుతున్నాను. మళ్ళీ అదే కంటిన్యూ చేయాలి. ఎడమ ముక్కు క్లోజ్ చేయాలి, కుడి వైపు నుంచి శ్వాస తీసుకోవాలి, ఎడమ వైపు నుంచి శ్వాస వదలాలి. ఇది సూర్యభేది ప్రాణాయామం. ఇది హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు, విపరీతమైన జ్వరం అలాంటివి ఉన్న వాళ్ళు ఇది చేయకూడదు. అలాగే సమ్మర్ లో కూడా ఈ ప్రాణాయామం అనేది చేయకూడదు. ఇది 5 నిమిషాలతో ప్రారంభించండి. నిదానంగా సమయం ఇంక్రీజ్ చేసుకోండి. ఈ సూర్యభేది ప్రాణాయామం వల్ల మనకి జీర్ణశక్తి అనేది చక్కగా పెరుగుతుంది. చాలా యాక్టివ్గా, శరీరం చాలా యాక్టివ్గా ఉంటుంది. తర్వాత మనం చేయాల్సిన ఆసనాలు చూద్దాం. ముందుగా మనం చేసేది మేరు వక్రాసనం. దీనికి ఇలా దండాసనంలో కూర్చోవాలి. కుడి కాలు ఈ రకంగా మడవాలి. నిదానంగా ఇలా ట్విస్ట్ చేయాలి. ఇప్పుడు కుడి చెయ్యి ఇలాగా, ఎడమ చెయ్యి ఇలాగా, తల మెడ కుడివైపుకి. ఇలా ఒక 3 నుంచి 5 శ్వాసల వరకు ఉండొచ్చు. చక్కగా శ్వాస తీసుకోవడం వదలటం చేయాలి. రిలీజ్. ఇప్పుడు ఇదే మనం ఎడమ కాలుతో చేస్తాం. ఎడమ కాలు ఈ రకంగా మడవాలి. నిదానంగా ఇలా ట్విస్ట్ చేయాలి. ఎడమ చెయ్య ఇలా, కుడి చెయ్య కూడా ఇలా, తల మెడ ఎడమ చేతి వైపుకి. తర్వాత రిలీజ్. తర్వాత ఇలా రిలాక్స్ అవ్వాలి. తర్వాత మనం చేయబోయే స్ట్రెచ్. ఇలా చక్కగా సుఖాసనంలో కూర్చోవాలి. ఎడమ చేయి ఇలా ఈ రకమైన స్ట్రెచ్ చేయాలి. ఇది మనం శ్వాసతో చేద్దాం. శ్వాస తీసుకుంటూ అప్, రిలీజ్. శ్వాస తీసుకుంటూ అప్, శ్వాస వదిలేస్తూ వెనక్కి. ఇలా ఒక 10 నుంచి 20 సార్లు వరకు చేయాలి. ఇది శరీరం చాలా ఈజీగా ఉంటుంది. శరీరం చక్కగా స్ట్రెచ్ అవుతుంది. ఇంకొకసారి ఈ రకమైన స్ట్రెచెస్ అనేవి చేసుకోండి. తర్వాత మనం చేయబోయే స్ట్రెచ్ ఇలా స్ట్రైట్ గా నిల్చోవాలి. చేతుల పైకి కిందకి. శ్వాసతో చేస్తాం. కొంచెం స్పీడ్ గా చేస్తాం. శ్వాస తీసుకుంటూ శ్వాస వదిలేస్తే డౌన్, మళ్ళీ శ్వాస తీసుకుంటూ శ్వాస వదిలేస్తే డౌన్. ఇలా చేస్తున్నప్పుడు మోకాలు స్ట్రైట్ గా ఉండాలి. ఇలా ఒక 10 నుంచి 20 సార్లు వరకు చేయొచ్చు. శరీరం మొత్తం చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఎక్కువసేపు నిల్చొని ఎక్కువసేపు కూర్చొని వర్క్ చేసే వాళ్ళకి చాలా ఈజీగా అవుతుంది ఈ ఆసనం చేసిన తర్వాత. చూసారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చేసిన ప్రాణాయామాలు, యోగాసనాలు. నైట్ షిఫ్ట్ చేస్తున్న వాళ్ళు ఖచ్చితంగా ఇలాంటివి ఫాలో అవ్వండి. అలాగే ఆహార నియమాలు కూడా ఫాలో అవ్వండి. మరొక మంచి ఎపిసోడ్ తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.